హైదరాబాద్ కుకట్పల్లిలో 11 years పాప మర్డర్ కేసు ఇది. ఈ ఇన్సిడెంట్ ఓన్లీ హైదరాబాద్ని కాదు, మొత్తం ఇండియాని షేక్ చేస్తుంది ఇప్పుడు. ఈ కేసు గురించి వినే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డేట్ August 18, 2025. టైం మధ్యాహ్నం 12 గంటలకి. ప్లేస్ కుకట్పల్లి హౌసింగ్ కాలనీ. సాహస్ర వాళ్ళ నాన్న ఇంటికి వచ్చిండు. ఎందుకు వచ్చిండు? సాహస్ర మార్నింగ్ వాళ్ళ డాడీతోని, డాడీ నువ్వు వెళ్ళిపో, ఆఫ్టర్నూన్ నేను తమ్ముడికి లంచ్ బాక్స్ ఇచ్చి వస్తా అని చెప్పింది. స్కూల్ నుంచి వాళ్ళ నాన్నకి కాల్ వస్తుంది, ఇంకా లంచ్ బాక్స్ రాలేదు అని చెప్పి. అప్పుడు కృష్ణ వాళ్ళ ఇంటికి వస్తాడు. సహస్ర వాళ్ళ నాన్న డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి పోయిన తర్వాత చూస్తే సహస్ర బెడ్ మీద 21 కత్తిపోట్లతోని బెడ్ మీద రక్తం పారుకుంటా ఉంటది. 14 కత్తిపోట్లేమో గొంతులో, 7 కత్తిపోట్లేమో కడుపులో. ఇంట్లో ఏం దొంగతనం కాలే, ఏమన్నా అటు ఇటు అయినాయంటే ఏం కాలే. సామాన్ కూడా ఇక్కడే అక్కడే అట్లే ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. అంటే పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అన్నమాట ఇది. ఈ కేసులోకి పోలీస్ ఎంటర్ అయినలో అందరిని అడుగుడు స్టార్ట్ చేసేళ్ళు. సీసీటీవీ ఫోటేజ్ అంతా చెక్ చేస్తున్నారు, అందులో ఏం దొరకలే. ఫారెన్సిక్ శాంపుల్స్ అన్ని పంపించేళ్ళు. రేపేమన్నా చేసిల్లా అని చెప్పి డౌట్ వచ్చింది, చెక్ చేసేళ్ళు. రేపేం జరగలేదు. ఎవడు చేసిండి ఇది? ఈ ఇన్సిడెంట్ అయిన 5 days తర్వాత 14 years 10th class అబ్బాయి చేసిండని తెలిసింది. ఈడు సహస్ర వాళ్ళ పక్కింట్లోనే ఉంటాడు. వీడిని పోలీసు వాళ్ళు ఎందుకు చేసినవరా అని అడిగితే ఏం చెప్పిండో తెలుసా? MRF బ్యాట్ కోసం ఇంట్లోకి పోయి తీసుకొని వస్తుంటే సహస్ర చూసింది. భయంతో కత్తి తీసుకొని 21 పోట్లు ఓడిచిన అని చెప్తున్నాడు. ఏం దొంగతనం చేయలేని కూడా చెప్పిండు. మరి ఈ మర్డర్ సడన్ గా జరిగిందా? లేదు. ఈడి దగ్గర ఒక నోట్బుక్ దొరికింది. ఆ నోట్బుక్లో ఏమన్నా తెలుసా? గ్యాస్ పైప్ కట్ చేయాలి, డబ్బులు తీసుకోవాలి, డోర్ మెల్లగా లాక్ చేయాలి, మిషన్ డన్. ఇవన్నీ ఒక బుక్లో రాసుకున్నాడు. ఎప్పుడు రాసుకున్నాడు? 1 month బ్యాక్ రాసుకున్నాడు. టైం దొరికినప్పుడు ఈ ఇన్సిడెంట్ కానిచ్చాడు. ఎందుకు ఇదంతా చేసిండు అంటే ట్విస్ట్ ఇది. ఈ పిల్లగాడు ఓటీటీలో క్రైమ్ సినిమాలు చూస్తూ ఉంటాడు, క్రైమ్ షోస్ కూడా చాలా చూసిండు. ఇవన్నీ చూసి ఈ మర్డర్ ప్లాన్ చేసిండు. దీని పేరు సాయి అట. ఈ సాయి అనేటోడు సహస్ర బర్త్డేకి కూడా వీళ్ళ ఇంట్లోకి పోయిండు. అంటే వీళ్ళు తెలిసిన వాళ్ళే, అంటే ఇంటికి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఈ పిల్లగాడు. ఈ సహస్రాన్ని చంపింది ఈ సాయి అనే పిల్లగాడు అని చెప్పి తెలిసిన తర్వాత ఈ సొసైటీ షాక్ అయి వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి పోయి ధర్నా చేసిళ్ళు. ఏమని ధర్నా చేసిళ్ళు? ఈ మర్డర్కి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ సాయి వాళ్ళ పేరెంట్సే తీసుకోవాలి, ఈ మర్డర్ జరిగినందుకు వీడు చంపినందుకు మాకు పైసలు ఇవ్వాలి అని చెప్పి ధర్నా చేసిళ్ళు. నిందితుడిని శిక్షించాలని చెప్పి కూడా ధర్నా చేసిల్లట. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అందరి పేరెంట్స్కి వార్నింగ్ ఇచ్చిళ్ళు. ఏమని? పిల్లగాళ్ళు ఏం చేస్తారు, ఏం చూస్తారని చెప్పి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చూడాలి, పేరెంట్స్ బాధ్యత అని చెప్పి ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ కేసుని జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ముందుకు సాగుతుంది. ఒక చిన్న పిల్ల రూత్లెస్ ప్లాన్కి చచ్చిపోయింది. పిల్లలు సేఫ్గా ఉన్నారా, ఏం చేస్తారని చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలది. ఈ చిన్న ఫాల్తు బ్యాట్ అని చెప్తున్నాడు ఆడు, దానికి వీడు అమ్మాయిని చంపించిండట. వానికి అంత ధైర్యం ఎట్లొచ్చిందో సినిమాలు చూసి ధైర్యం వచ్చింది. ఓకే, ఈ వీడియో ఎవరైనా బచ్చగాలు చూస్తే మీకు చెప్తాను. దొరికిన తర్వాత వట్టకాయలు పిసికెత్తారు, కోత్తరు కూడా, పెద్ద పెద్ద బాటిల్ నూకుతారు. మీరు కొంచెం జాగ్రత్త, దేని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలో కొంచెం నేర్చుకోండి. పానాలు తీస్తారా? వాడు తెలిసి చేసిండో తెలియదు, తెలియక చేసిండో తెలియదు. ఇవన్నీ చూస్తే ఏం తెలియనట్టు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేసిన దాని కిందకే వస్తుంది. ఇవన్నీ ఏం అనలేము. కాకపోతే ఇక్కడ పానం అయింది. అది MRF బ్యాట్ కోసం పానం చేసినో నాకు అర్థం కాదు. అది వాడు ఎందుకు చేసినో కూడా కరెక్ట్ అర్థమవుతుంది. ఇది కేసు ఇట్లా అయింది. ఇక వాడు ఎంతవరకు నిజం చెప్పిండో తెలియదు. బ్యాట్ కోసమా, లేకపోతే వాడు సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిందా, లేకపోతే ఆ పిల్ల దీంతోనే మన గొడవ పడ్డదా, మరి ఎందుకు చేసిండో తెలియదు. పానం అయితే పోయింది, చచ్చిపోయింది, చంపిండు. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఇప్పుడు కూడా యాపిల్ కొనికి భయపడతారా? వీడు కత్తి తీసుకొని గన్ని ఇట్లరా బాబు, ఎట్లా వస్తారా మీకు ధైర్యాలు? పిల్లలు కొంచెం జాగ్రత్త. అండ్ పెద్దలు మన ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు కదా, చిన్నపిల్లలు ఏం చేస్తారని చెప్పి ఒకసారి ఒక కన్నేసి ఉంచండి. వాళ్ళే తప్పుదారి పట్టినకండి. మనం చూసి వాళ్ళు నేర్చుకుంటారు, అండ్ సినిమాలు చూసి కూడా నేర్చుకుంటారు అనుకో. కానీ మనం మంచిగా చెప్తూ ఉండాలి, జాగ్రత్తలు చెప్తూ ఉండాలి, ముందు ముందు ఎట్లుంటుందని కూడా చెప్తూ ఉండాలి. చూసుకోండి.